చేస్తారు. 2024లో మీకన్నా ఎక్కువగా మీ శ్రీమతి విజయ మనోహరి గారిని బరిలోకి దింపడానికి ఎమ్మెల్యేగా మీరు చాలా ట్రై చేశారు కూడా. మీకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే 24లో మీ శ్రీమతి గారే పోటీ చేస్తారని బయట ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా బాగా వీడియోస్ కూడా ట్రెండ్ అయ్యాయి అనమాట మేడం. మంచి ఫాలోయింగ్ కూడా ఉంది మేడంకి. మరి ఈ ఎన్నికల్లో మీకు సమన్వయకర్తగా ఇచ్చారు, ఆమెకు మహిళా విభాగము సమన్వయకర్తగా ఉంది రాయలసీమ జిల్లాలకు. 29లో మరి బరిలోకి దిగేది మీరా విజయ మనోహరి గారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమన్వయకర్తగా అనౌన్స్ చేసినారు. మేము చెప్పింది కూడా మా ఫ్యామిలీలో ఎవరికైనా ఇవ్వండి అని చెప్పినాము. సరే ఆయన ఈక్వేషన్స్ ఏమనుకున్నాడో విన్నాడు. సరే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు పోటీ చేస్తామనేది ఆ రోజు సిచ్యువేషన్ బట్టి చేస్తాం. ఎటు 30% రిజర్వేషన్ కూడా వస్తుంది, 33% రిజర్వేషన్ వస్తుంది. ఎంతమంది మగోళ్ళు ఎగిరిపోతారో ఎంతమంది లేడీస్ వస్తారో ఇక్కడ ఎగిరిపోయినా కూడా మీ ఇంట్లోనే ఉంటుంది కదా ఎమ్మెల్యే. ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. ఐఎమ్ నాట్ సరే, ఒకవేళ చివరి నిమిషంలో ఇది మైనార్టీ మోహన్ రెడ్డి అన్న అని పిలిచి మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన మీకు ఎలాగో క్లోజ్గా ఉంటారు కాబట్టి జగన్ సార్ సజ్జల గారు పిలిచి మైనార్టీ పత్తికొండకు పోండి అని ఒకవేళ చెప్పారనుకో పరిస్థితి ఏంటి? ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం కాదనేది లేదు. 2019లో ఆ రోజు వచ్చినప్పుడు అన్న మైనార్టీకి ఇస్తున్నాం మీరు చేయండి అన్నారు, చేసినాం. 2024లో ఆ రోజు అడిగినాము, మైనార్టీ అన్నా మైనార్టీకి ఈసారి ఇస్తాము చేయండి, నెక్స్ట్ మీకు డెఫినెట్గా ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను మీకు అన్నాడు. సరే నిన్న కూడా చేసినాం హార్ట్ఫుల్గానే. 29లో అనౌన్స్ చేసినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. సరే, మోహన్ రెడ్డి గారు సీనియరు, కుటుంబ పరంగా కూడా మంచి రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు మీరు, అది ఎవరు కాదనిలేంది. ఇక్కడ బలమైన క్యాడర్ కూడా ఉంది. అయితే 2029లో మోహన్ రెడ్డి గారికి కర్నూలు అర్బన్ నియోజకవర్గం ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు అసలు? అంటే నేను 2014 నుంచి 19 వరకు చేసినటువంటి సర్వీస్ చూసుకోవచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సర్వీస్ చూసుకోవచ్చు. పబ్లిక్తో నా మూమెంట్ ఎట్లా ఉన్నది, పబ్లిక్కి అందుబాటులో ఉన్నానా లేదా, 24 hours వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అందుబాటులో ఉండి వాళ్ళకు చేయగలిగినానా లేదా అనేది ఒకటి కంపేర్ చేసుకోవచ్చు. ఏ క్యాండిడేట్ అయినా కావచ్చు, అవతల వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. ఈ 2019 తర్వాత కూడా ఈరోజు వరకు ఏ పదవి ఏ పోస్ట్ లేకుండా పబ్లిక్ ఏదైనా ఇష్యూస్ మీద వస్తే వాళ్ళు స్పందిస్తానా లేదా, వాళ్ళతో ఈరోజుకి ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తానని అది చూసుకోవచ్చు. అంటే లీడర్ ఎప్పుడైనా పబ్లిక్ ఒకటే చూస్తారు, ఇద్దరు క్యాండిడేట్లు నిలబడినా అంటే కంపేర్ చేసుకుంటారు, ఎవరు బెటర్, ఎవరు ఈజీ అప్రోచబుల్, ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, ఎవరైనా పోతే పలకరిస్తాడా లేదా అనేది ఫస్ట్ చూస్తారు. రెండోది ఏదైనా డెవలప్మెంట్ యాటిట్యూడ్లో ఆ డెవలప్మెంట్ చేసే ఆలోచన ఐడియాలు ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఇంకా మిగతా విషయాలలో ఎక్కడ మనకేం బ్లాక్ మార్కులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏముంటుందో ఎవ్వరూ కనిపెట్టలేరు అనమాట. చాలా నిగూఢంగా ఉంటుంది ఆయన మనసులో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే మీకు ఇప్పుడు ఇచ్చింది సమన్వయకర్త మాత్రమే, అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త మాత్రమే. అందరికి అదే పేరే, అదే కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు అందరికీ సమన్వయకర్త. కానీ అందరూ కంటెస్ట్ చేస్తారా? సమన్వయకర్తలు అందరూ కంటెస్ట్ చేస్తారా? అంటే ఈ రోజు ఉండే సమన్వయకర్తలలో అంత యాక్టివ్గా లేకుండా వాళ్ళు పొద్దున పోటీ చేసే సమయానికి యాక్టివ్గా ఉండి క్యాడర్ను కోఆర్డినేట్ చేసుకొని తీసుకుపోయి వీళ్ళు బాగా నిండారు, స్ట్రాంగ్గా నిండారు అనిపిస్తే వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తారు. ఎవరైతే అంత ఇన్యాక్టివ్గా ఉండి అంత పట్టించుకోకుండా వదిలేసి వీళ్ళకి టికెట్ ఇచ్చినా ఈయన క్యారీ చేయలేడు అనిపిస్తే మారుస్తాడు. అదే సమన్వయకర్తలలో చివరి వరకు నోట్ల సూట్ కేసులతో వచ్చి పారాషూట్ వేసుకొచ్చి ఎవరు తీసిపోతారో కొన్ని నియోజకవర్గాలు చెప్పలేము. చివరి నిమిషంలో వచ్చి ఎవరికి గాడ్ ఫాదర్లు చాలామంది ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వర్గమని ఒకరు, వైవి సుబ్బారెడ్డి గారు వర్గమని కొంతమంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వర్గమని కొంతమంది, ఇలా వర్గీయులు లాస్ట్ మూమెంట్లో కొంతమంది తను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలే లేవు, లేవు అస్సలు లేవు. ఎవరు వర్గము ఎవరు నేను ఫలానా వాళ్ళ వర్గం చెప్పుకునే ధైర్యం ఎవరికి లేదు. ఓకే, ఎందుకంటే ఒకటే వర్గం జగన్ రెడ్డి వర్గం. ఎవరు వీళ్ళు కూడా మీరు చెప్పినటువంటి లీడర్స్ ఎవరు కూడా వాళ్ళు వర్గాలు మెయింటైన్ చేయాలి, వీళ్ళందరూ నా వర్గం అని చెప్పుకునేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అందరిని చూస్తుంటాము, అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి, రేపు మళ్ళీ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి అందరినీ ప్రమోట్ చేస్తుంటారు. తర్వాత
సపోర్ట్ చేస్తుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. అంతేగాని ఒకరు ఓడించుకోవడానికి ప్రయత్నించుకుంటున్నారు. ఈ రోజు నుంచి అతను ఓడిపోతే నాకు మంత్రి పదవి వస్తుంది, అతను ఓడిపోతే నాకు మంత్రి పదవి వస్తుంది, ఒకరినొకరు ఓడించుకుంటూ ప్రయత్నిస్తున్నారు ఇప్పటి నుంచే. అట్లా ఓడించుకుంటే గవర్నమెంట్ రాకుంటే ఎవరికి మంత్రి పదవి వస్తుంది? మంత్రి పదవి అంటే నేను గెలవాలి, గవర్నమెంట్ రావాలి, వాడు ఓడిపోవాలి అని ఈ రోజు ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ రాదు కదా. అట్లాంటి పరిస్థితి అయితే ఈరోజు లేదు. నేను చెప్పిన పేర్లందరూ నాయకులందరూ కలిసి ఉంటారు, కాదని లేదు. కానీ వాళ్ళని నమ్ముకున్న వారు కొంతమంది జాబితా ఉంటుందన్నమాట. సజ్జల గారిని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని నమ్ముకున్న కొంతమంది, వైవి సుబ్బారెడ్డిని కొంతమంది, మిథున్ రెడ్డి గారిని కొంతమంది, ఇట్లా చివరి నిమిషంలో వాళ్ళ జాబితాలు పోతాయి. ఆ జాబితాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కాదని లేక టిక్కులేసే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఉండదు, ఆ పరిస్థితి ఉండే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ సర్వేలు తెప్పించుకుంటాడు. రేపు ఈ రోజు నుంచి ఎవరు యాక్టివ్గా ఉంటున్నారో లేదా వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ 3.5 years యాక్టివ్గా అండి పార్టీని ముందర తీసుకుపోయి కోఆర్డినేట్ చేసుకుంటుంటారో వాళ్ళకి ఇస్తారు. ఏదో రామకృష్ణారెడ్డి గారు చెప్పినారనో, పెద్దిరెడ్డి గారు చెప్పినారనో, నేను చెప్పినానో, ఇంకొకటి చెప్పినానో ఛాన్సే లేదు. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఇంతవరకు కూడా ఎవరు ఇది నేను ఈ వర్గము ఇదేమో కాంగ్రెస్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ కాదు, రీజనల్ పార్టీ కాబట్టి ఏదైనా సింగిల్ లీడర్ ఉంటారు, సింగిల్ వర్గమే అంటారు. ఏదైనా వీళ్ళు క్యాండిడేట్ పర్లేదు అనుకుంటే ప్రపోజ్ చేయొచ్చు, కానీ ఫైనల్ డిసిషన్ ఆయనే. ఆయన ఏదో వీళ్ళు చెప్పినట్టు ఇవ్వాలనేటువంటి ఛాన్స్ కూడా ఉండదు. అట్లా అనుకుంటే నేను రామకృష్ణారెడ్డి గారితో బాగున్నప్పుడు నాకు పోయినసారి టికెట్ ఇప్పించచ్చు కదా. ఆ ఛాన్సెస్ లేవు. సింగిల్ అజెండానే జగన్మోహన్ రెడ్డి ఫైనల్ డిసిషన్ జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేయొచ్చు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు పార్టీ మీద, మీరు చాలా కాన్ఫిడెంట్గా. 2029లో మా ఇంటి గడప దాటది వైసీపీ బీఫామ్ అని చెప్పగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా. ఏమని ఈరోజు సమన్వయకర్తగా అనౌన్స్ చేసినారంటే క్యాండిడేట్ అనేది అర్థము. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన నోటితో ఎంతో మందిని ఆయనే సమన్వయకర్తలుగా నిర్మించారు. అందులో ఎంత మందికి న్యాయం చేశారని ఒకసారి చెప్పగలుగుతారా? అంటే ఏదైనా అక్కడ చెప్పాను కదా, వాళ్ళు ఇన్యాక్టివ్గా అండి పట్టించుకోకుండా ఇంకా అనౌన్స్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా నాదేలే అనుకుంటే అది పోతుంది. ఎందుకంటే మాకే జిల్లా పార్టీ అధ్యక్షుల మీటింగ్లో డైరెక్ట్ చెప్పినాడు ఆయన, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైనా సమన్వయకర్త కరెక్ట్గా ఉండి కోఆర్డినేట్ చేసి అందరితో బాగండి, పార్టీలో యాక్టివ్గా లేకుంటే మీరు 2-3 సార్లు పిలిచి మాట్లాడండి. ఒకవేళ ఆయన అట్లనే ఇంకా బిహేవియర్ ఉంటే మార్చే ప్రపోజల్ పంపించండి, నెక్స్ట్ బెస్ట్ ఎవరో కూడా పంపించండి అంటున్నాడు. అదేది ఎవరన్నా యాక్టివ్గా లేకుంటే 3-4 సార్లు కూర్చొని మాట్లాడుకోండి అంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2024 ఎన్నికల్లో తొగురు ఆర్థర్ గారు ఏమి ఇన్యాక్టివ్గా ఉన్నారని ఆయన మార్చి ఇంకొకరిని తీసుకొచ్చి టికెట్ పెట్టారా? అంటే తొగురు ఆర్థర్ గారికి సిద్ధార్థ రెడ్డికి సరిపోవడం లేదు. మెయిన్ ఆడ సిద్ధార్థ ఒక లీడర్గా ఉన్నాడు. ఎవరు అనుకున్నా అవునన్నా కాదన్నా ఆ కాన్సెన్సీకి వెళ్ళిపోవటములు క్యాండిడేట్ మీద కంటే సిద్ధార్థ రెడ్డి చేసే వర్కౌట్ మీదనే వర్గం ఉంది కాబట్టి ఇదైతే ఇది రాయలసీమ. అంటే సిద్ధార్థ రెడ్డి వద్దన్నాడు కాబట్టి టికెట్ ఇవ్వలేదు కదా తొగురు ఆర్థర్కి. సిద్ధార్థ రెడ్డి వద్దన్నందుకు కాదు, సిద్ధార్థ రెడ్డితో సరిగా లేకపోవడము. రేపొద్దున సిద్ధార్థ రెడ్డి ఈయనకి ఇస్తే చేస్తాడా లేదా, హార్ట్ఫుల్ గా చేయకుంటే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేసినాడు. ఈవెన్ ఇప్పుడు ఇచ్చే సిద్ధార్థ క్యాండిడేట్ కూడా సిద్ధార్థ రెడ్డికి అడిగి ఉండొచ్చు, కానీ ఆయన డిసిషన్ తీసుకున్నాక అడిగినాడు సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్. కానీ ఏదైనా ఫైనల్ డిసిషన్ ఆయన తీసుకున్నాక ఎవరు సిద్ధార్థ రెడ్డి అయినా నేనైనా ఇంకొకరైనా హ్యాస్ టు అబ్లేస్. అంటే తొగురు ఆర్థర్ సిద్ధార్థ రెడ్డికి గ్యాప్ ఉంది కాబట్టి తొగురు ఆర్థర్ని తప్పించారండి పాపం, పక్కన పెట్టేద్దాం అనమాట. మరి సిద్ధార్థ రెడ్డి మనసులో వేరే వాళ్ళు ఉంటే ఆ పేరు ప్రస్తావించినా కూడా సిద్ధార్థ రెడ్డి మాటను కూడా పక్కన పెట్టేసి అసలు సంబంధమే రాజకీయాలతో సంబంధం ఎక్కడో డాక్టర్గా పనిచేసుకుంటా ఆయన తీసుకొచ్చి అక్కడ ఆయన సిద్ధార్థ రెడ్డి ఎవరిని ప్రపోజ్ చేయలేదు. తెలుసుకోండి ఒకసారి, నాకు తెలిసి ఎవరిని చేయలేదు, తెలుసుకోండి. ఆయన తెలియదు మనకు, ఆయన ఎవరిని అడిగారు, ఎవరికి టికెట్ ఇస్తామన్నారు అనేది తెలుసు. అదైతే మనకైతే తెలియదు, ఎందుకంటే అది నంద్యాల జిల్లా అయిపోయింది కాబట్టి. సిద్ధార్థ రెడ్డి గారి విషయంలో అయితే సిద్ధార్థ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సిద్ధార్థ రెడ్డి అభిష్టానికి వ్యతిరేకంగా ఒక నాయకుడిని చూస్తే అతను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడని భావించారు. మళ్ళా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత, అనౌన్స్ చేసేంత వరకు మన అభిప్రాయాలు చెప్తాం. అనౌన్స్ చేసిన తర్వాత మన అభిప్రాయాలు అయిపోయాయి. పార్టీ అనౌన్స్ చేసినాక ఎవరిని అనౌన్స్ చేస్తే చేయాల్సిందే, అదేం తప్పదు. సిద్ధార్థ రెడ్డికి తప్పదు, ఇంకొకరికి ఏం తప్పదు, ఎవరికేం తప్పదు.